సింగరేణిలో జరుగుతున్న వరుస ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ చర్యలు చేపట్టి కార్మికుల ప్రాణాలను కాపాడాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాంను కోరారు. గోదావరి ఖనిలోని ఆర్జీవన్ ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ కు మంగళవారం వినతి పత్రం సమర్పించి విలేకరులతో మాట్లాడుతూ గడిచిన 3 సంవత్సరాల కాలంలో జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఈ రక్షణ సంవత్సరం 7 నెలల కాలంలోనే 5 కార్మికులు మృత్యువాత పడినట్లు ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. 1,17,000 మంది కార్మికులతో కేవలం 20 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని మాత్రమే సాధించామని, ప్రస్తుతం 39,000 మంది కార్మికులతో 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చిందించి బొగ్గు ఉత్పత్తిలో సమిధలవుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని బొగ్గు గనులలో ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆయన కోరారు. కార్మికుల ప్రాణ రక్షణకు బొగ్గు గనులలో చేపట్టవలసిన తక్షణ రక్షణ చర్యలను ఆ లేఖలో వివరించారు. ప్రమాదాల నివారణకు ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులలో రక్షణ పట్ల మరింత అవగాహన పెంపొందించవలసిన అవసరం ఉండదని, ఓపెన్ కాస్ట్ గనులలో తొందరపాటు చర్యలు పనికి రావని, రక్షణ పరిరక్షణకు సరిపడినంత సుశిక్షితులైన సూపర్వైజర్లు, అధికారులను నియమించాలని కోరారు. భూగర్భ గనులలో కన్వర్జెన్సీ రీడింగ్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. రక్షణపై అవగాహన కల్పించడానికి అంతర్గత రక్షణ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఎల్లో కార్డు, రెడ్ కార్డు విధానం రద్దు చేసి సంస్థలో పనిచేసే ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులు ఒక్కటేననే భావన అందరిలో కల్పించే విధంగా నడుచుకోవాలన్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం గారికి రక్షణకు సంబంధించినటువంటి దాంట్లో, ముఖ్యంగా ప్రమాదాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక వినతి పత్రాన్ని C&M గారికి పంపాలి అని ఆర్జీవన్ జీఎం ద్వారా పంపాలి అనేటువంటిది ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రమాదాల పరంపర ఈ 7 నెలల కాలంలోనే 5 ఫ్యాటల్స్ జరిగినాయి. ప్రమాదాల్లో 5 చనిపోవడం జరిగింది. గత 22-23 సంవత్సరాలతో పోల్చినట్లయితే 22లో 3 ప్రమాదాలలో 5 చనిపోతే, 23లో 5 ప్రమాదాలలో 5 చనిపోతే, ఈ 24 7వ నెల వరకే 7 నెలల్లోనే 4 ప్రమాదాలలో 5 చనిపోయారు. ఇంకొక అనాలిసిస్ చూసినట్లయితే 2022లో 2 మాత్రమే కంపెనీలో జరిగిన ప్రమాదాలు, 3 చనిపోయినటువంటి 3 కాంట్రాక్ట్ దగ్గర చనిపోయినటువంటి. 23లో చూసినట్లయితే 3 కంపెనీ ఎంప్లాయీస్ అయితే 2 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. కానీ ఈ సంవత్సరం 5 కూడా సింగరేణి పర్మనెంట్ కార్మికులే అనేటువంటిది చాలా బాధ. అంటే దీన్ని బట్టి సేఫ్టీ పట్ల కంపెనీ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత 2.5 సంవత్సరాలుగా చూసినట్లయితే. దీనికి ఇంకొక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి పైననే లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు సేఫ్టీని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒక రకంగా చెప్పవచ్చు. కాబట్టి అధికారులారా ఆలోచించండి అని చెప్తుంది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం. మీ జీతభత్యాలైతేంది, మీ కార్లైతేంది, మీ క్వార్టర్ల గురించి ఈరోజు మేము అడగట్లేదు. మీకు మాకు వ్యత్యాసం ఉంటుంది, ఉండని దానికి కాదని. కానీ ఈరోజు ఒక ప్రమాదం జరగడానికి కారణం ఏంటిది అనేది చూసినట్లయితే OC2లో జరిగినటువంటి ప్రమాదంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేటువంటిది మొట్టమొదటిసారిగా డైరెక్టర్ ఆపరేషన్స్ కూడా ఒప్పుకున్నటువంటిది కూడా మనం చూసాం. ఈ కార్యక్రమంలో TBGKS రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదసి రామ్మూర్తి, కేంద్ర నాయకులు పర్లపల్లి రవి, ఈ ప్రవీణ్, చెలకలపల్లి శ్రీనివాస్, చల్లా రవీందర్ రెడ్డి, ఆజీవన్ ఉపాధ్యక్షులు బడ్డేపల్లి శంకర్, దూట శేషగిరి, పల్లె సురేందర్, జనగామ మల్లేష్, పులిపాక శంకర్, రొడ్డ సంపత్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.